నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే వీరయ్య, ఏంది ఇటు వచ్చినావు? సీదా ఒకటి అడిగిపోదామని వచ్చిన సర్పంచ్ సాబ్. అడుగు మరి, లేట్ ఎందుకు చేస్తున్నావు? నా ఇప్పసారా దందా జోలికి నువ్వు రావద్దంటే నీకేం కావాలా? నువ్వు ఆ దందా మానేయాలా, అదే నాకు కావాలా. ఊరికి నువ్వు పెద్ద కాబట్టి నీకు మర్యాద ఇస్తానా? నువ్వు నా దంద జోలికి రాకు, నేను నీ జోలికి రాను. నువ్వు నా జోలికి రావడం రాకపోవడం అది నీ ఇష్టం, కానీ నువ్వు నీ దందాన్ని ఆపేయకపోతే నీ జోలికి వస్తూనే ఉంటా. అవసరమైతే నీ సరుకు దింపే నా కొడుకుల సంగతి చూస్తూనే ఉంటా. నేనేదైనా తప్పు చేస్తే దాన్ని అరికట్టడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. మర్యాదగా చెప్తానా, నువ్వు నా జోలికి రాకు. నా జోలికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. రెచ్చిపై మాట్లాడుతున్నావు వీరయ్య, అది నీకు మంచిది కాదు. ఏది చేస్తా మంచిదో ఏది చేయకుండా మంచిదో మాకు తెలుసు, కానీ ముందు నీ కూతురు మంచి పనులు చేస్తుందో ఏం చేస్తుందో తెలుసుకో. వీరయ్య, మాటలు చక్కగా రానివు. నా మీద గొంతు లేపితే ఇక్కడ భయపడతాలో వల్లే సర్పంచ్ సాబ్. అదే గొంతు నీ బిడ్డ మీద లేపు, అప్పుడు ఎవరితో తిరగకుండా ఉంటది. ఏంది సర్పంచ్ సాబ్, నీ కూతురు నాటకాలు చూపించగానే ఇది వరకు ఉన్న పౌరుషం తగ్గిందా? ముందు నీళ్లు చక్కగా పెట్టుకో, ఆ తర్వాత జనాల గురించి ఆలోచిస్తూ. కానీ అసలుకే సరుకు దిగ టైం అయింది. పెద్దయ్య బాధపడకండి పెద్దయ్య, వెన్నెలమ్మను పిలవమంటారా పెద్దయ్య? వద్దు సూరి, ముందు ఆ ప్రేమ ముక్కను నాటిన వాడి సంగతి చెప్పాలా? నా కూతురునంటే ఏమొస్తుంది? అసలే తల్లి లేని పిల్ల, తనకు తెలియకుండానే ఆ ప్రేమ మొక్కని వేర్లతో సహా తీసేయాలా? అలాగే పెద్దయ్య. ఆ బైరాగానే అమ్మను సర్పంచ్ రమ్మన్నాడని తీసుకురాపో. సరే పెద్దయ్య. పదిహేను సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా నీ రాక కోసం ఇప్పుడు వచ్చావు. అతీత శక్తుల కోసం నా కూతుర్ని చంపుకున్నా. ఇప్పుడు ఆ శక్తుల సహాయంతో కాళీమాతను ఆవహింప చేసుకొని ఆకాశంలో ఉండే గ్రహాలన్నీ ఒకటిగా వచ్చినప్పుడు కన్యరాశి అయిన నిన్ను ఆ కాళీమాతకు బలి ఇస్తే చావులేని అమరురాలని అవుతావు. ఈ లోకాన్ని శాసిస్తా. బిడ్డ, నీ వల్ల నాకు ఈ అతీత శక్తులు వచ్చాయి. కాళీమాతను ఆవహింప చేసి ఆ వెన్నెలని బలి ఇచ్చి అమరురాలు అయిన తర్వాత మళ్ళీ నిన్ను బతికించుకుంటా తల్లి. అంతవరకు నీ ఆత్మని నీ గడియల్లో పుట్టిన ఆ కల్పనా శరీరంలోకి వెళ్ళేలాగా చేశా. అమ్మా ఎల్లమ్మ తల్లి, పరిస్థితులన్నీ చేయి జారిపోతున్నాయమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, నువ్వే కాపాడాలమ్మా. భైరవన్నా, ఏమైంది టిల్లు? అమ్మను పెద్ద పిలుస్తానంటే పాలేరు వచ్చి అమ్మను తీసుకెళ్ళాడన్నా. అవునా? మరి చెల్లి ఎక్కడుంది? చెల్లి ఇంట్లోనే ఉన్నదన్నా. సరే, చెల్లి అయితే ఇంట్లోనే ఉంది కదా. సరే, మనం పెద్దయ్య దగ్గరికి వెళ్దాం, నాడు. సరే పదన్నా. ఎటు పోతున్నవరా భైరవా? ఆ వెన్నెల ఇంటికా? ఏంరా ఇంకా అక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? అన్నా వద్దన్నా, నాకు భయంగా ఉన్నది, వెళ్ళిపోతాను రా అన్నా.
ఎల్లమ్మ తల్లో అన్నయ్య నాకేమైంది అన్నయ్య? ఈ అన్నయ్య ఉండగా నీకేమైతుంది చెల్లి? ఎల్లమ్మ తల్లో పెద్దయ్య బయట వాళ్ళ అమ్మ జానకమ్మని తీసుకొచ్చిన పెద్దయ్య. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. ఏందయ్యా రమ్మన్నారట? నీ కొడుకుని నమ్మినందుకు ఊర్లో నా పరువును మంచిగానే తీసినాడు తల్లి. ఏమైందయ్యా? నా కొడుకు అంతగానో తప్పు ఏం చేసిండయ్యా? ఏమి తెలియని నా కూతురికి మాయ మాటలు చెప్పి నీ కొడుకు ప్రేమలో దించాడమ్మా. అలాంటి పని ఎందుకు చేస్తాడయ్యా మా కొడుకు? అది అబద్ధమయ్యా. ఆ వీరయ్య గాడొచ్చి నా కూతురు ఫోటో నీ కొడుకు ఫోటో సెల్ ఫోన్ లో చూపించాడమ్మా. అది కూడా అబద్ధమేనా? నా స్థానంలో ఇంకెవరున్నా నీ కొడుకును ప్రాణాలతో ఉండనిచ్చే వాళ్లే కాదు, నేను కాబట్టి ఊరుకుంటున్నా. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి పెద్దయ్యా పెద్దయ్యా అనుకుంటూ పెరిగాడు కాబట్టి. ఇంకోసారి నా ఇంటి వైపు గాని నా కూతురి వైపు గాని కన్నెత్తి చూశాడో ఏం చేస్తానో నాకే తెలియదు. బాంచనయ్యా, క్షమించండి అయ్యా. అమ్మ పదండి అమ్మ పద. ఒసే మంగ్లీ, నా ఎల్లమ్మ తల్లి నా కోసం ఏమైనా చేస్తుంది తెలుసా? నేను ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఇట్టే పసిగడుతుంది. చూడు నా చెల్లికి కూడా ఇప్పుడు నా ఏమైపోయింది. కల్పన, ఎట్టి పరిస్థితులలో ఈ చేతికున్న ఎల్లమ్మ తల్లి తాయెత్తు తీయద్దు, సరేనా? సరే అన్నయ్య. అదిగో అమ్మ వస్తుంది. ఇప్పుడు అమ్మ కల్పనను చూసి చాలా సంతోషపడుతుంది. చెల్లికి నయమైపోయిందమ్మా. అమ్మా ఏమైందమ్మా? రెక్క ఆడితే డొక్క ఆడిన బతుకులు మరి ప్రేమగా చచ్చిందా? నా కడుపులో చెడబుట్టినావు కదరా. అమ్మా అది కాదమ్మా. పెద్దయ్య మంచోడు కాబట్టి నోటితో చెప్పుకున్నాడు, ఇంకోళ్ళు అయితే చంపేస్తాడు. పెద్దయ్య మరీ చెప్పిండు, ఆ ఇంటి వైపు పోకు, అసలు జరా మా పాలన గురించి ఆలోచించు, అటువైపు పోకు. అమ్మా అసలు ఏమైందమ్మా? అమ్మా తల్లి మాట్లాడకు, చేసిందంతా మీ అయ్యే. ఏమో నీ వస్తం కూడా ఉండవచ్చు. నా కొడుకు ఫోటోవా, పెద్దయ్య వాళ్ళ బిడ్డ ఫోటోవా మీ అయ్య చూపించిండట. ఫోటో తీసి చూపించాడా? ఆ పోలీసు వస్తాడు. అసలు ఆ పోలీసు సొంతని మీకేం పనో అస్సలు అర్థమైతలేదు నాయన.